వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ టైటిల్ చూసారు కదా. సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి మేకప్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్ ఉన్న మాయిశ్చరైజర్సే వాడాలి. అండ్ క్రీమ్ అలాంటివి వాడితే మేకప్ అనేది కేకీ అవుతుంది. సో నేను డాట్ అండ్ కీ నుంచి వెళ్ళి తీసుకుంటున్నాను మాయిశ్చరైజర్. సో ఆయిలీ బేస్, వాటర్ బేస్ ఉన్న మాయిశ్చరైజర్స్ వాడాలి. అదైతే చాలా ఆయిలీ స్కిన్ అనమాట. నాకు ఊరికే యాక్ని వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది డాట్ అండ్ కీ మాయిశ్చరైజర్. సో మీరు ఏదైనా జెల్ బేస్ మాయిశ్చరైజర్స్ అయితే వాడచ్చు. మనం మంచి బేస్ కరెక్ట్గా వేసుకుంటేనే మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక ఒక 3 minutes వెయిట్ చేయాలి. తర్వాతకి ప్రైమర్ అనేది యూజ్ చేయాలి. నేను రీకోట్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఇది యాక్నీ బేస్ అనమాట. సో నాకు చాలా ఓపెన్ పోర్స్ కూడా ఉన్నాయి యాక్నీ వల్ల. సో రీకోట్ ప్రైమర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ప్రైమర్ కూడా మనం జెల్ బేసే యూజ్ చేయాలి. చూడండి. సో యాక్నీ ఉన్న వాళ్ళు టీ జోన్లో అండ్ వింగ్ జోన్లో అప్లై చేసుకోవాలి ప్రైమర్. ఇక్కడ ఎక్కువ ఆయిల్ వస్తుంది కదా. సో వింగ్ జోన్ అండ్ టీ జోన్లో అప్లై చేసుకోవాలి. టీ జోన్ అంటే ఇది, వింగ్ జోన్ అంటే ఇది. లాస్ట్ ఇది ఐకి కూడా అప్లై చేసుకోవాలి. తర్వాతకి నేను స్టోప్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను మ్యాక్. సో అది మీ ఇష్టం. మీకు హైడ్రేట్ కావాలి అంటే స్టోప్ క్రీమ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే అది మీ ఇష్టం అనమాట. సో నేను స్టోప్ క్రీమ్ నా స్కిన్ కొంచెం హెల్తీగా ఉండడానికి స్టోప్ క్రీమ్ వాడుతున్నాను. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ వింగ్ జోన్లో అప్లై చేయాలి. ఓవరాల్ ఫేస్ అయితే అప్లై చేయొద్దు. స్టోప్ క్రీము వింగ్ జోన్లో ఫస్ట్ అప్లై చేసిన తర్వాతకి టీ జోన్లో అప్లై చేయాలి. నోస్ మీద, చిక్స్కి, ఫోర్హెడ్కి ఇలా. నెక్స్ట్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ని కవర్ చేసుకోనికి ఆరెంజ్ కన్సిలర్ తీసుకుంటున్నాను నేను. LA Girl యూజ్ చేస్తున్నాను నేను. సో డైరెక్ట్గా అప్లై చేయొద్దు. హ్యాండ్ మీద కొంచెం తీసుకొని ఇలా తీసుకోవాలి ప్రొడక్ట్ అనేది. తర్వాతకి అప్లై చేయాలి. కొందరైతే డైరెక్ట్గా అప్లై చేస్తూ ఉంటారు. ఈ ఫింగర్ తోటి, లైక్ రింగ్ ఫింగర్తో అయినా ఈ ఫింగర్తో అయినా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫింగర్ అనేది ఎక్కువ ప్రెజర్ పడదు కింద. ఎక్కడెక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ ఆరెంజ్ కన్సిలర్ అప్లై చేయాలి. బ్లెండర్తో కాకుండా ఫింగర్స్తో అప్లై చేస్తే ప్రొడక్ట్ అనేది స్కిన్లోకి మంచిగా బ్లెండ్ అవుతుంది. సో మనం బ్లెండర్తో బ్లెండ్ చేస్తే సగం బ్లెండర్కే అంటుతుంది అన్నమాట. కన్సిలర్ అయితే హ్యాండ్తో బ్లెండ్ చేయడమే బెస్ట్. సో కన్సిలర్ అప్లై చేసినాక ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాతకి అప్పుడు మనం ఫౌండేషన్ వేసుకోవాలి. ఎందుకంటే వేసిన వెంటనే ఫౌండేషన్ మనం అప్లై చేస్తాం కదా, అది ఇది బ్లెండ్ అయ్యి ఆరెంజ్ షేడ్లో మన ఫేస్ కనిపిస్తుంది. మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు మనం ఫౌండేషన్ అప్లై చేయాలి. ఫౌండేషన్ నేను మ్యాక్ స్టోర్ నుంచి తీసుకున్నాను. షేడ్ NC42 నాది. నేను మిలాగ్రో నుంచి తీసుకున్నాను. ఈ బ్రష్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం కన్సిలర్ అప్లై చేయొచ్చు.
ఇక్కడ మనం ఫౌండేషన్ అప్లై చేయొచ్చు. ఇది 2 in 1 అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకు 1000 కలా, అరౌండ్ 1000 కలా తీసుకున్నాను నేను ఈ బ్రష్. సో నేను యూజ్ చేశాను, క్లయింట్స్కి కూడా ఈ బ్రషే యూజ్ చేస్తాను నేను. చాలా అంటే చాలా బాగుంది. కొన్ని బ్రషెస్ ఏమో ఇట్లా కుచ్చుకుంటూ ఉంటాయి, ఈ బ్రష్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్రష్. ఫౌండేషన్ ఎక్కువ యూజ్ చేయొద్దు, కొంచెమే యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఈ కన్సిలర్ బ్రష్ తోటి అగైన్ మళ్ళీ ఇట్లా డాపింగ్ చేస్తున్నాను. ఫౌండేషన్ ఫస్ట్ నేను హ్యాండ్తోని డాట్ పెట్టుకుంటున్నాను. డైరెక్ట్ మనం బ్రష్తో అప్లై చేయొద్దు. డాపింగ్ చేయాలి ఫస్ట్. ఐ కింద మనం ఫౌండేషన్ ఫస్ట్ అప్లై చేయొద్దు. ఓవరాల్ ఫేస్ అంతా ఫౌండేషన్ బ్లెండ్ చేసిన తర్వాతకి అప్పుడు మనం ఐ కింద అప్లై చేసుకోవాలి. సో లాస్ట్లో మనం ఐ కింద బ్లెండ్ చేసుకోవాలి. దీనికి ఉన్న ప్రోడక్ట్ని ఫస్ట్ బ్లెండ్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు లిక్విడ్ ఫార్ములాలో ఉన్న ఫౌండేషన్సే యూజ్ చేయాలి. ఫౌండేషన్ తీసుకొని ఐ కింద బ్లెండ్ చేసుకోవాలి. ఐ మీద కూడా అప్లై చేసుకోవాలి. లూజ్ పౌడర్ నేను మెబ్లిన్ ఫిట్ మీ నుంచి యూజ్ చేస్తున్నాను. పౌడర్ పఫ్ తీసుకొని పౌడర్ పఫ్కి పౌడర్ ఇట్లా అప్లై చేయాలి. డైరెక్ట్గా పౌడర్ అప్లై చేయొద్దు, హ్యాండ్ మీద ఇలా రబ్ చేయాలి. ఫస్ట్ రబ్ చేసిన తర్వాతకి ఐ కింద అప్లై చేసుకోవాలి. ఐ కింద ఓవరాల్ ఫేస్ మీద అప్లై. డైరెక్ట్గా పౌడర్ అప్లై చేస్తే ఐ కింద కేక్గా కనిపిస్తుంది. ఇలా అప్లై చేస్తే మన మేకప్ కూడా మంచిగా సెటిల్గా ఉంటుంది. ఇలా అప్లై చే ఆయిలీ స్కిన్ పీపుల్ పౌడర్ ఎక్కువ అప్లై చేసుకోవాలి. సో మనకి ఎక్కువ ఆయిల్ వస్తుంది కదా, సో పౌడర్ ఎక్కువ అప్లై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ రాదు. మనం పౌడర్ని ఇలా అప్లై చేస్తే స్వెట్ రాదు, ఆయిలీ రాదు. సో ఇలా అయితే మీరు అప్లై చేసుకోండి, డైరెక్ట్ అయితే అప్లై చేయొద్దు. ఐ మేకప్ అయితే మీకు చూపించకుండా వేసుకున్నాను, సింపుల్గా వేసుకున్నాను ఐ మేకప్. చూడండి. సో ఐబ్రో ప్యాలెట్ ఎప్పుడు మీకు ఇదే చూపిస్తూ ఉంటాను కదా, ఇది నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ ప్యాలెట్. సో ఇందులో 4 షేడ్స్ వస్తాయి. ఎక్కువైతే నేను ఈ 2 షేడ్స్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇందులో ఫస్ట్ మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. సో స్టార్టింగ్ నుంచి అలా అప్లై చేయొద్దు, అట్లా అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తాయి. సో మిడిల్ నుంచి అప్లై చేయాలి ఫస్ట్. అప్లై చేసిన తర్వాతకి కోమ్ చేసుకోవాలి. దీనికి కోమ్ కూడా వస్తుంది మంచిగా. లాస్ట్లో ఎండింగ్లో ఈ బ్రష్ ఉన్నది తీసేసి ఎండింగ్లో ఇలా అప్లై చేయాలి. సో అప్పుడు మనకి న్యాచురల్గా అనిపిస్తుంది. లాస్ట్లో కోమ్ చేసుకోవాలి. బాగుంది. బ్లష్ నేను మ్యాక్ నుంచి తీసుకున్నాను. చిక్స్కి వేసుకోవాలి. మీకు నచ్చితే నోస్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను స్టోర్ క్రీమ్ని హైలైటర్గా యూజ్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్ మీద వేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ మీద ఇట్లా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా అప్లై చేయాలి. సో మనకి న్యాచురల్గా అనిపిస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి హైలైటర్ అవసరం ఉండదు, బట్ నేను ఎందుకో కొంచెం
యాడింగ్ చేస్తున్నాను అంతే. అది డైరెక్ట్గా అప్లై చేయదు, ఎందుకంటే అది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా. సో డైరెక్ట్ అప్లై చేస్తే మనకి ఇట్లా మార్క్స్ పడిపోతుంది. ఇట్లా హ్యాండ్కి రబ్ చేసి ఇట్లా అప్లై చేసుకోవాలి. కాంటూరింగ్, ఐ షాడో కింద ఐ షాడో ఎట్లా అప్లై చేయాలంటే బ్రష్ని ఫస్ట్ మనం వెట్ చేయాలి. వెట్ చేసిన తర్వాతకి అప్పుడు మనం షాడో తీసుకొని అప్లై చేస్తే మంచిగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాతకి పర్పుల్ షేడ్ తీసుకున్నాను. ఎడ్జెస్ని ఇట్లా అటాచ్ చేయాలి. అప్పుడు మన ఐ మేకప్ బాగుంటుంది. ఇట్లా అటాచ్ చేయాలి. కాజల్ నేను డైరెక్ట్గా అప్లై చేయట్లేను. సో ఈ బ్రష్ తీసుకున్నాను, మనం ఐబ్రోకి అప్లై చేస్తున్న బ్రష్ తీసుకొని సో ఈ బ్రష్కి నేను అప్లై చేస్తున్నాను కాజల్ని. తర్వాతకి పై కింద అప్లై చేసుకుంటున్నాను. మస్కారా రియల్ బిట్ నుంచి యూజ్ చేస్తున్నాను. కింద కూడా అప్లై చేసుకుంటున్నాను. లిప్ లైనర్ నేను నైకా స్టోర్ నుంచి తీసుకున్నాను. లిప్స్టిక్ నేను స్మాష్ బాక్స్ నుంచి తీసుకున్నాను. న్యూడ్ కలర్, జస్ట్ మిడిల్లో అప్లై చేస్తున్నాను. షుగర్ నుంచి తీసుకున్నాను. ఈ లిప్స్టిక్ జస్ట్ మిడిల్లోనే అప్లై చేస్తున్నాను. నేను ఎన్వైక్స్ నుంచి వెళ్ళి సెట్టింగ్ స్ప్రే తీసుకున్నాను. సో ఇది మ్యాట్ ఫినిషింగ్ అనమాట. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ మ్యాట్ ఫినిషింగే తీసుకోవాలి. సో గ్లిటరీ తీసుకుంటే ఇంకా ఎక్కువ గ్లిటరీ అనిపిస్తుంది. సో మ్యాట్ ఫినిషింగ్ బాగుంటుంది. స్ప్రే అనేది ఇలా స్ప్రే చేసుకోవద్దు. స్ప్రే అనేది కొంచెం డిస్టెన్స్లో పెట్టి స్ప్రే చేసుకోవాలి. సో మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి పొంగల్ లుక్ అయితే చూపించాను. సో ఈ మేకప్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఓవరాల్ లుక్ అయితే చూడండి. నాకైతే ఈ మేకప్ లుక్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. సో అందరికీ హ్యాపీ పొంగల్. ఈ పొంగల్కి అయితే మీకైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో చూసి అందరు నేర్చేసుకోండి. ఆయిలీ స్కిన్ పీపుల్కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. ఈ మేకప్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, కేకీ అవ్వదు, ఎక్కువ స్వెట్ కూడా రాదు. ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తుంటే మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇలాంటి మేకప్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్.